వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లాలో ప్రజల మౌలిక అవసరాలపై ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్రాంతినాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం గోనెగండ్లలో నిర్వహించిన నిరసన ర్యాలీ మరియు దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంఆర్ఓ రాజేశ్వరికి అందజేశారు. క్రాంతినాయుడు మాట్లాడుతూ మండల కేంద్రం గోనెగండ్లలో తాగునీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని తగ్గించడం దారుణమని మండిపడ్డారు. గోనెగండ్ల బస్టాండ్ ఆవరణంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక గాజుల దిన్నె ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల ఎగువ ప్రాంత భూములు పంట నీటిలో మునిగి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం భూసేకరణ చేపట్టి నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖాసీం వలి, మండల అధ్యక్షుడు ముల్లా ఖాసీం, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజశేఖర్ ఆచారితో పాటు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు గోనెగండ్ల మండల ప్రధాన సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే మండలి అధికారి అయినటువంటి ఈ యొక్క ఎంఆర్ఓ గారికి ఈ యొక్క సమస్యల పరిష్కారం దిశగా వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇక్కడ ఇప్పుడు గాజుల ప్రాజెక్ట్ని 3.5 టీఎంసీ నుంచి 4.5 టీఎంసీ చేసిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కొన్ని గ్రామాలకు ఇవ్వలేదు. ఐరన్ బండ కానీ లేకపోతే గోనెగండ్ల ఇట్లాంటి వాళ్ళు పట్టా భూములు కూడా కోల్పోతూ ఉంటే ఆ భూములకి కనీసం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చి ఏ ఒక రైతుకు కూడా నష్టం జరగకూడదు అని చెప్పేసి ల్యాండ్ అక్విజిషన్లో ఏవేవి పాటించాలో అవన్నీ పాటించాలని చెప్పేసి ఆ రోజు కొన్ని చర్యలు ఇవ్వడం జరిగింది. కానీ అవి పాటించుకోకుండా ప్రస్తుతం చేసే ప్రభుత్వాలు అంటే కూటమి ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇంతమంది వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలను ఖండిస్తూ ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే గోనెగండ్ల మండల కేంద్రంలో నెలకొన్నటువంటి కొన్ని సమస్యలు, ప్రధాన సమస్యలు అంటే ఇప్పుడు బస్టాండ్ సమస్యలు కావచ్చు, ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఒక సమస్యని, దాని తర్వాత కొన్ని అంగన్వాడీ కేంద్ర సమస్యల్ని, తర్వాత సీసీ రోడ్లు, తర్వాత వీధి దీపాలు, తర్వాత తాగునీటి సమస్య ప్రధానంగా అంటే ప్రాథమిక హక్కులు కూడా ఈరోజు ఇక్కడ కోల్పోయి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ మండల కేంద్రంలో నెలకొనింది. ఈ యొక్క సమస్యలన్నిటిపైన వెంటనే తక్షణమే చర్యలు చేపట్టాలని, వీరి పరిధిలో ఏదైతే ఉన్నాయో ఎంఆర్ఓ గారి పరిధిలో ఆ ఒక సమస్యల్ని తీర్చాలని, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా అంటే ఇప్పుడు ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు లేకపోతే మిగతా అన్ని సమస్యలు కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలని, అలాగే రేపు అంబేద్కర్ జయంతి, మరి ఇక్కడ అంబేద్కర్ జయంతి కనీసం అంబేద్కర్ విగ్రహానికి కనీసం స్థలం కేటాయించమంటే కూడా ఇంతవరకే కేటాయించని ఈ ప్రభుత్వాలు ఈ యొక్క నాయకుల్ని ఇక్కడ ఒక అంబేద్కర్ విగ్రహానికి కూడా ఒక స్థలం కేటాయించమని వివిధ సమస్యల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసిమన్న గారు అలాగే మండల ప్రెసిడెంట్ ముల్లా ఖాసీం గారు చేపట్టినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మొత్తం జిల్లా కాంగ్రెస్ కమిటీ పాల్గొని ఈ యొక్క సమస్యల్ని తెలియజేయడం జరిగింది. నా పేరు బోయ క్రాంతినాయుడు, జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ.